అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం ఒక మంచి స్వీట్ ఐటెం చేసుకుందామండి. ఇదైతే కొబ్బరి లౌజ్ అంటారు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి. ముందైతే మనం కొబ్బరి అంతా తీసుకోవాలి. మనం కొబ్బరి చెప్పులు ఈజీగా ఎలా తీసుకోవాలనేది చెప్తానండి. మనం ముందు కొబ్బరి చెప్పులు తీసుకొచ్చుకోగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ, తర్వాత మనం అవి ఊరికే అట్లాగా చాకుతోటి ఇలా అన్నామంటే ఊరికనే వచ్చేస్తుందండి. అదైతే మనం శుభ్రంగా ముందు క్లీన్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం 2 డేస్ 3 డేస్ ఉన్నాయంటే కొంచెం బంకగా ఉంటాయి కదా, అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పొడుగు ముక్కల్లాగా అయితే కోసుకోవాలండి. ఇదంతా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇదైతే కొబ్బరి తురుముకోవచ్చు కూడా అండి, కానీ తురమాలంటే చేతులు అవి నొప్పులు వస్తాయి కాబట్టి నేనైతే మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీలో అయితే 2 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది కదా, అందుకని కొబ్బరిని అలా తురుముకొని కానీ మిక్సీలో వేసుకొని కానీ పక్కన పెట్టుకోవాలండి. అలాగే 2 కొబ్బరి చిప్పలకి ఇలా ఒక పావు కేజీ అయితే బెల్లం అయితే వేసుకోవాలండి. నా దగ్గర అయితే 4 చిప్పలు ఉన్నాయి, అందుకని నేను 2 అయితే ఇలాంటివి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను బాండీ అయితే తీసుకున్నానండి, స్టీల్ బాండీ. నా దగ్గర బాండీలన్నీ పాడైపోయినాయండి ఎప్పటివో, అందుకని వంటలు చేయడానికి బాగుంటుంది కదా, అందరూ ఇప్పుడు స్టీల్ వాడుతున్నారు కదా అని చెప్పి నేను స్టీల్ అయితే తీసుకున్నానండి. కడాయి ఇది 28 సెంటీమీటర్స్దండి, ట్రైప్లాను ప్రెస్టేజ్ వాళ్ళదండి, చాలా బాగుంది. అయితే నేను ఇది ఎలా తీసుకున్నానంటే, నాది పాత కుక్కర్లు ఉన్నాయండి 2, అవి అయితే వేసేసి ఇది తీసుకున్నాను. ప్లస్ కుక్కర్లు ఇచ్చాక నేను ఒక 2000 చేంజ్ అయితే మనీ కూడా ఇచ్చానండి. అంతే కదండి, మనకి పనికిరానివి కుక్కర్లు పాడైపోయినాయి అలాంటివి ఉన్నాయి అనుకోండి, అవి మార్చేసి మనం ఇలా ఏదో ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, అదే ఉంటుంది మనకి. పాత సామాన్లన్నీ అలా జమ చేసుకొని అంతా చెత్త అంతా పెంచుకోవటం కన్నా ఇలాగా తీసేసుకున్నాం అనుకోండి, మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే తగ్గుతుందండి. నేనైతే ఇది తీసుకున్నాను. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బరువుగా ఉందండి, మూత కూడా చాలా బరువు ఉంది, చాలా బాగుంది. ఇది ఒక చేతితోటి లేపాలంటే కూడా చాలా కష్టంగా అయితే ఉందండి, చాలా బరువు ఉంది. అయితే అన్నీ ఒక్కొక్కసారి మార్చుకోలేం కదండి, మనం మిడిల్ క్లాస్ వాళ్ళము. అప్పుడొకటి అయితే ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లోకి వస్తువులు అయితే అమరుతాయి. అయితే నేను ప్రెస్టేజ్ షోరూమ్కే వెళ్ళి అయితే మార్చుకున్నానండి. ప్రెస్టేజ్ షోరూంలోనే తీసుకున్నాను. మనకి షాప్స్లో అయితే అవైలబుల్ ఉండదండి, షోరూమ్ వాళ్ళు అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతారు. ఆఫర్స్ పెట్టినప్పుడు అయితే మనం ఇలా పాత సామాన్లు అయితే ఇచ్చేసి ఇలా కొత్త సామాన్లు అయితే తెచ్చేసుకోవచ్చు. అయితే ఇది వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. మనకి ఇదేమన్నా కట్ అయినా కానీ, అది క్రాక్స్ పగిలినా కానీ, అలాంటివి ఉన్నా కానీ మనకి ఎక్స్చేంజ్ అయితే ఉంటుందంటండి. అయితే నాకైతే బాగా నచ్చింది, తీసుకున్నాను నేను. అయితే నేను ఈరోజు ఈ బాండీలోనే కొబ్బరి లౌజ్ అయితే చేస్తున్నానండి. అయితే ఇదే ప్రమోషన్ వీడియోకి అయితే కాదండి, అది మామూలుగా స్టార్టింగ్ వీడియోలో అంతే, నేనేమి ప్రమోషన్ చేసే అంత స్థాయిలో అయితే లేనండి. కొన్నాను అందుకే మీకు చెప్తున్నానండి. అయితే ఇక్కడ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను అన్నాను కదా, ఇదైతే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ కడుక్కొని కొంచెం బొట్టులాగా పెట్టేసుకొని ఇక్కడ కొబ్బరి అయితే వేసుకున్నానండి. ఇక్కడ యాలుక్కాయలు కూడా నేను కొంచెం దంచి పెట్టేసుకుంటున్నానండి. మనం యాలుక్కాయ పౌడర్ కూడా మనం లాస్ట్లో అయితే వేసుకుంటామండి. ఇలాగా బెల్లము కొంచెం కొబ్బరి వేయించుకున్నాక ఆ పచ్చివాసన అంతా పోయాక మనం నలకొట్టు పెట్టుకున్న బెల్లం కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి. ఇదైతే మనం ఇలా బెల్లం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా అయితే మనకి కరిగిపోతుంది. అదంతా కరిగేసి ఒక లిక్విడ్ లాగా అయితే మనకు వస్తుందండి. అదంతా ఎగిరిపోయి అంతవరకు అయితే మనం ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా బాండి అడుగున. ఇదిగోండి ఇక్కడ నేనైతే మొత్తం సిమ్లో పెట్టేసి అయితే ఇలా కలుపుతూ ఉన్నానండి. మనకి బెల్లం అంతా బాగా కరుగుతుందండి మంచిగా. ఇది కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటాం కదండి, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అయితే ఇక్కడ నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికైతే నెయ్యి కూడా అప్లై చేశానండి. అయితే పప్పు చెక్క కానీ ఇలా కొబ్బరి లౌజులు కానీ ఏం చేసినా కానీ ఇలా స్టీల్ ప్లేట్ అయితే తీసుకొని దానికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేస్తామండి. దీంట్లో వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే వస్తుంది. అలాగే బెల్లం కరిగిపోతుంది కదండి, ఇప్పుడైతే ఒక స్పూను నెయ్యి కూడా నేను ఇందులో అయితే వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది, మనకి బాండికి కూడా అంటుకోకుండా మంచిగా ఉంటుందండి. అయితే ఇలా నీరంతా పోయేంత వరకు అయితే మొత్తం బాగా వేపుకోవాలండి. ఇక్కడ పౌడర్ కూడా వేసేసుకున్నానండి, వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి.
మనం ఈ మిశ్రమాన్ని అయితే మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి, అందులో అయితే వేసేసుకొని ఇలాగా సదరంగా అయితే చేసుకోవాలండి. చేసేసుకొని వెంటనే ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి తీసుకోవటానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇలాగా ఘాట్లు అయితే పెట్టేసుకొని మనం కట్ చేసుకోవచ్చండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది. నేనైతే వేసుకోవాలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను. ఈ కొబ్బరి లౌజులో మాత్రం నీరు అనేది లేకుండా ఉండాలండి. నీరు ఉంటే మాత్రం అసలు ఇలా మనకి రావు, బిళ్ళల్లాగా అయితే రావండి. నీరులో పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఇలాగా వేయగానే అయితే మనకి మంచిగా వస్తుంది. 10 నిమిషాల్లో అయితే ఆరిపోతుంది. అదేనండి, చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు కొబ్బరి లౌజు. అయితే అంజలి ఏంటి ఇక్కడ ఏదో ప్యాక్ చేస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా పెద్దమ్మాయి అయితే జాబ్ వచ్చిందని చెప్పాను కదా, తనైతే బెంగళూరు వెళ్తుందండి. అయితే తన బట్టలు అయితే సర్దుతున్నాం మేము. అయితే ఎన్ని బట్టలు కొనిందో అండి, ఇన్ని బట్టలు కొన్నాక కూడా మళ్ళీ ఇంకా నా దగ్గర బట్టలు ఏమీ లేవు, ఇంకా తక్కువ ఉన్నాయి, అది ఇది అంటుంది సర్దుకునేటప్పుడు అయితే. అంతే కదండి, ఆడపిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా తక్కువ అండి. పార్టీ వేర్ అంటారు, మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అంటారు, మళ్ళీ ఆఫీస్ వేరు, నైట్ వేరు, మళ్ళీ స్వెట్ షర్ట్లు, ఇలాంటి అన్ని రకాలు కొనింది, అయినా ఇంకా తక్కువే ఉన్నాయి అంటుంది మా పాప అయితే. పిల్లలు ఇలాగే అంటారండి. ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే బెంగళూరు మా పాప రూమ్ అయింది, ఇది తను చూపిస్తుంది. ఇక్కడ ఇలా ఒక సెల్ఫ్ అయితే ఇస్తారండి, అంతే బెంగళూరులో బాగా కాస్ట్లీ కదండి, ఆ కొంచెం సెల్ఫే, అందులోనే బట్టలన్నీ అయితే సర్దుకోవాలి. ఇదైతే రూమ్ అండి. ఇక్కడ ఇది వాష్రూమ్ కూడా అయితే చాలా బాగుందండి. హాస్టల్ అయితే మాత్రం చాలా బాగుందంటండి. ఫుడ్ కూడా అయితే బాగుందని చెప్పింది మా పాప. అంతేనండి ఈరోజు వీడియో అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనండి, మరి బాయ్, థ్యాంక్ యూ.